హాయ్ ఫ్రెండ్స్, పట్టాయాలో సెకండ్ డే కోరల్ ఐలాండ్ ట్రిప్. లెట్స్ గో. మనోడికి ఇంత చిన్న బుర్రలో షాక్స్ ఉంటాయన్నది ఒక డౌట్. కోరల్ ఐలాండ్ చాలా ఫేమస్. లైఫ్లో ఒక్క అడ్వెంచర్ చేద్దాం అనుకున్నా, పారాసైలింగ్. బ్రతుకుంటే మళ్ళీ కలుద్దాం, బాయ్. అసలు బోల్డ్ అన్ని ఫిష్లు ఉన్నాయి, కలర్ కలర్ ఫిషెస్. లక్కీ పాప ఏంటి పటాయాకి వచ్చి పుస్తకం పట్టుకుందానా డౌట్. అంత లేదు అక్కడ, అదంతా థాయ్ లాంగ్వేజ్ లో ఉన్న బుక్. ఈ డే మొత్తం పటాయా కోరల్ ఐలాండ్ లో వాటర్ యాక్టివిటీస్ ప్లాన్ చేసాం. ప్యాకేజ్ లో బుక్ చేసుకున్న క్యాబ్ వచ్చిందని వీళ్ళు హడావిడిగా బయలుదేరారు. ఈ థాయ్ మేడం, మీరు ఎక్కాల్సిన క్యాబ్ ఇది కాదు, నెక్స్ట్ వస్తుంది అని చెప్తుంది. హోటల్ బయట ఇలా సర్వీస్ కౌంటర్ ఉంటుంది. ఈ కౌంటర్ దగ్గర మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఆ ప్యాకేజ్ మొత్తం బుక్ చేసుకోవచ్చు. వెండర్స్ వెహికల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. అంతవరకు ఖాళీగా కూర్చోలేక ఈ హోటల్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చాం. చాలా కూల్ గా అనిపించింది. మీరు ఒక లుక్ వేయండి. నెక్స్ట్ మన వ్యాన్ వచ్చేసింది. గో ఫాస్ట్. క్యాబ్ డ్రైవర్ మమ్మల్ని ఫోటో తీసుకున్నాడు. ప్యాసింజర్స్ ఫోటో మస్ట్ అంట వీళ్ళకి. వావ్, మమ్మల్ని ఎక్కించుకోవడానికి వైట్ టయోటా హైస్ వ్యాన్ వచ్చింది. ముందుగా వీళ్ళిద్దరిని వ్యాన్ లో తీసేసి ఒక పొజిషన్ లో కూర్చోబెడితే గానీ మనశ్శాంతి ఉండదు. వెహికల్ బందోబస్తుంది. ఇన్సైడ్ అంతా చాలా స్పేసియస్ గా ఉంది. అమ్మ, ఎక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు అనేసరికి మా వారు అసలైన పర్స్ మర్చిపోయారంట. ఫైనల్ గా రూమ్ కి వెళ్ళి పర్స్ తో చాలా ఫాస్ట్ గా వచ్చేసారు. ఈ కోరల్ ఐలాండ్ బీచ్ మా రూమ్ నుంచి ఎగ్జాక్ట్ గా 7 కిలోమీటర్స్. లొకేషన్ రీచ్ అయ్యాక డ్రైవర్ మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. బండి దిగిన వెంటనే కొంతమంది చెప్పులు, హ్యాట్లు, స్విమ్ షూట్స్ అమ్మే వాళ్ళు వస్తారు. చెప్పల్. మేము ఫస్ట్ లో సేల్స్ చేసే వాళ్ళని పట్టించుకోలేదు. స్ట్రైట్ గా ఎల్లో అండ్ ఆరెంజ్ డ్రెస్ లో ఉన్న గైడ్స్ దగ్గరికి వెళ్ళిపోయాం. వీళ్ళంతా మనం తీసుకున్న ప్యాకేజ్ లో అరేంజ్ చేసిన గైడ్సే. ఇనిషియల్ గా వాళ్ళు మనకు అలాట్ చేసిన నెంబర్ ని మన చేతి పైన రాసేస్తారు. మా ఫ్యామిలీకి మొత్తం సేమ్ కలర్ ఉన్న బ్యాండ్ ని కూడా టై చేస్తారు. నెక్స్ట్ ఈ చెప్పుల గోలేంటో చూడండి. సేల్ చేసే వాళ్ళందరూ మా చుట్టూ ముగ్గుబడిపోయారు. ఏంటని అడిగితే కంపల్సరీ చెప్పులు కొనాలి, షూ నాట్ అలౌడ్ ఐలాండ్లోకి అని చెప్తున్నారు. అన్నట్టు ఈ ప్యాకేజ్ కాస్ట్ చెప్పలేదు కదా. ఈ ప్యాకేజ్ పర్ హెడ్ 500 బాత్స్. మనం బార్గెన్ చేస్తే 300 బాత్స్ కూడా వస్తుంది. చలో. ఈ పికప్ డ్రాప్ వాళ్ళే. ఐలాండ్లో అన్ని వాటర్ యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత లంచ్ ప్రొవైడ్ చేసేది కూడా వాళ్ళే. ఐలాండ్లో చేసే వాటర్ యాక్టివిటీస్కి సపరేట్ కాస్ట్. ఈ గైడ్స్ మమ్మల్ని ఒక పాయింట్ దగ్గర వెయిట్ చేయమన్నారు. అందరూ ఒక మీటింగ్ పాయింట్లో ఉంటే వాళ్ళకి హ్యాండిల్ చేయడానికి ఈజీ. పిల్లలతో ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. మనం మాట్లాడుకున్న ఈ ప్యాకేజ్లో ఓన్లీ పికప్, డ్రాప్, స్పీడ్ బోట్లో ఐలాండ్కి తీసుకెళ్తారు, డ్రాప్ చేస్తారు. వాటర్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ కాదు. ఇద్దరే, మిగతా వాళ్ళు ఎక్కడొస్తున్నారో కూడా పట్టించుకోరు. నేను మా చిన్నోడేమో లొకేషన్ ఎంజాయ్ చేస్తూ వస్తున్నాం. ఈ రష్కి మేము ఎక్కడ మిస్ అయిపోతామని గైడ్ ఫోటో తీసుకోమంటున్నారేనా. డాల్ఫిన్స్ ఉంటాయి నానా, డాల్ఫిన్స్. ఈ తండ్రి కూతుర్లు ఇద్దరు మస్తు జోష్లో ఉన్నారు ఈరోజు. యాక్టివిటీస్ అన్ని ఇరగదిద్దామని. లొకేషన్ సీనరీ నెక్స్ట్ లెవెల్ అంతే. అందరూ అందుకే ఫోటోషూట్ లో బిజీ. ఇక్కడ ఉన్న గ్రూప్ మొత్తం స్పీడ్ బోట్ బ్యాచే. అందరూ ముచ్చట్లతో బిజీ. అంతలో గైడ్ వచ్చేసింది. మా చిన్నోడు ఎల్లో అండ్ బ్లూ ఫ్లోటింగ్ డక్ ని చూసి కొంచెం దర్చుకున్నాడు. మన లక్కీ బాబు మాత్రం ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. మన థాయ్ గైడ్ బోట్ ఎక్కకపోతే చంపేసేలా ఉంది. సముద్రం ఒడ్డు నుంచి స్టార్ట్ అయింది మన బోట్ అయితే. ఇప్పుడు బోట్ ఎక్కాక లైఫ్ జాకెట్లు ప్రతి ఒక్కరికి ఇస్తారు. ఒక్కసారి చూడండి అందరినీ. ఈ బోట్ లో సగానికి పైగా తెలుగు వాళ్ళే. సముద్రంలో వచ్చే అలలకి ఈ బోటు తెగ ఊపేస్తుంది మనుషులందరినీ. పిల్లలకు ఉయ్యాల జంపాలే. బోట్లో చివరి సీట్లో కూర్చుంటే ఆ వ్యూనే వేరు. బస్సులో విండో సీట్కి, బోట్లో చివరి సీట్కి చాలా డిమాండ్ ఎక్కువ. ఈ బోట్లో ఆ లాస్ట్ కార్నర్లో కూర్చోయింది కదా, ఆవిడ ఈ గ్రూప్కి అంతా గైడ్. మన బ్యాచ్ మాత్రం లొకేషన్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. నెక్స్ట్ ఐలాండ్కి వెళ్ళే దారిలో మధ్యలో మమ్మల్ని అందరినీ స్పీడ్ బోట్ నుంచి పారాసైలింగ్ సెంటర్కి షిఫ్ట్ చేశారు. ఏం చేస్తారు? హలో సార్.
మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి స్కూల్లో లాగా బెంచ్ల పైన కూర్చోబెట్టారు. నెక్స్ట్ మా ముందుకు ఆల్ ఇన్ వన్ లాంగ్వేజ్ గైడ్ వచ్చాడు. You come to enjoy. I need your energy, bro. Okay. How many person here? First time Coral Island tour. Everybody. Great, sir. Today have 3 stop for activity. First stop parasailing. This activity here. Okay. After this activity, please, we are going second stop Anta Sea Walk. This is the nearby island. And this activity, please. Finally, you have 2 activities. Just keep an eye. This is the island. After this activity, finish. Time spent there. Come party here, lunch, after go sleep hotel. 3 stop for activity. Parasailing, take up here. And the long round, landing same place. Take up time. When you attach your parachute, you check it. Running 2-3 step. You running 2-3 step. After you fly, you live in hell like that. మనకి ఇక్కడ స్పెషల్ గైడ్ అడ్వెంచర్స్ యాక్టివిటీస్ అన్ని ఇతని దగ్గరే బుక్ చేసుకోవాలంట మనం. 100% safe, you have life jacket. Parasailing finish, check you belonging. Second stop, Anta Sea Walk. This activity name Anta Sea Walk. Around water deep 30 feet. Time is 20 minutes. Everybody together. Swimming malum? Swimming malum? స్విమ్మింగ్. Nahi malum? Very good, sir. Very good. Because this activity no need swim. Just you have to walk. ఫైనల్గా మ్యాటర్ ఏంటంటే ఐలాండ్లో చేసే అడ్వెంచర్స్ యాక్టివిటీస్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ గైడ్ చెప్పే వర్డ్స్ ఐలాండ్లో అరుస్తే పటాయకు వినపడేలా ఉన్నాయి. ఇప్పుడు ప్యాకేజ్ విషయానికి వస్తే 4 స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి. పారాసైలింగ్, అండర్ సీ వాకింగ్, బనానా రైడ్, జెట్స్కీ. ఈ 4 రైడ్స్ పర్ పర్సన్ 2500 బాట్. మేము ఈ 4లో 2 చూస్ చేసుకున్నాం. పారాసైలింగ్, అండర్ సీ వాకింగ్. ఈ ప్యాకేజ్ 1500 బాట్స్ పర్ పర్సన్. బనానా రైడ్, జెట్స్కీ అయితే మేము గోవాలోనే ఎక్స్పీరియన్స్ చేసినాం, అందుకే అవి వద్దనుకున్నాం. బెల్ట్తో బంధించేస్తున్నారు అనుకోవద్దు. పారాసైలింగ్ యాక్టివిటీ కోసం కింద పడకుండా వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళవి. నా మొహంలో కొంచెం భయం కనిపిస్తుందేమో కానీ ఈ పిల్లల్లో మాత్రం రవ్వంతా కూడా లేదు. అదిగో మన లక్కీ పాప ఎలా వెళ్ళిపోతుందో చూడండి. అప్పుడే మా బుడ్డిగాళ్ళు. నేనేదో వీళ్ళని మోటివేట్ చేసి ధైర్యం నింపుదామనుకుంటే వీళ్ళే నాకు ధైర్యాన్ని ఇచ్చారు. పెద్దవాళ్ళని మాత్రం సింగిల్గా పంపిస్తారు, చిన్న వాళ్ళని మాత్రం గైడ్తో పంపిస్తారు. సూపర్ అభి, బాయ్. పిల్లలు డేర్గా వెళ్ళారని సంతోషపడాలో కొంచెం డేంజర్ యాక్టివిటీ అని భయపడాలో అర్థం కావట్లే. లక్కీ పాప మాత్రం ఈ అడ్వెంచర్ తర్వాత చాలా హ్యాపీగా వచ్చింది. Sasra, how is your feeling? So good. My legs are tired. Okay. మెయిన్గా ఈ యాక్టివిటీ ఏంటంటే ఒక పర్సన్ ఆ పారాషూట్ని పట్టుకున్న తర్వాత పారాషూట్ని బోట్కి అటాచ్ చేసి ఐలాండ్ మధ్యలో ఆకాశంలో తిప్పుతారు అంతే. వీడి ఎక్స్ప్రెషన్ ఏంటో చూద్దాం. ఈ గైడ్ మన బుడ్డిగాన్ని ఎలక పిల్లని తీసుకొచ్చినట్టు తీసుకొస్తున్నాడు. అభి, how is it? How is it, అభి? How is it? It's funny? You enjoyed? ఇంకా రానే వచ్చింది మన టర్న్. బతుకుంటే మళ్ళీ కలుద్దాం, బాయ్. మీతో ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి. అసలు నేను రెడీగానే లేను. నించోగానే వాళ్ళ సేఫ్టీ బెల్ట్ వాళ్ళు పెట్టేశారు, ఇంకా తోసేశారు. ఇంకేముంది, కళ్ళు తెరిచి చూస్తే ఆకాశంలో ఉన్నా. పటాయాకు వస్తే కొంచెం ధైర్యం ఉన్నా చాలు, కంపల్సరీ పారాసైలింగ్ చేసేయండి. మనల్ని అంత సేఫ్టీ మెజర్స్తో పంపిస్తారు. పైకి వెళ్ళేటప్పుడైతే కొంచెం ప్యానిక్ అయ్యాను కానీ తర్వాత పర్లేదు. బట్ ఈ పారాసైలింగ్కి మాత్రం 90 kgs అబౌవ్ ఉంటే అస్సలు అలో చేయరు. ఆకాశంలో అలా ఒక రౌండ్ వేసి వచ్చా. నెక్స్ట్ టాస్క్ మన హీరోదే. చాలా జాలీగా ఉన్నాడు కదా. ఈ గైడ్స్ ఫాస్ట్గా ముగిచ్చేస్తున్నారు. ఒక అతను వాళ్ళ ఫ్రెండ్ వీడియో క్యాప్చర్ చేయాలనుకుంటే అస్సలు ఎప్పుడు తీసుకెళ్లారో కూడా తెలియదంట. నెక్స్ట్ పారాసైలింగ్ సెంటర్ నుంచి అండర్ సీ వాకింగ్ కోసం ఇంకో బోట్ షిఫ్ట్ చేశారు మమ్మల్ని. సీలోకి వెళ్లే ముందు మన లగేజ్ మొత్తం బాస్కెట్లో పెట్టి వెళ్ళాలి. పిల్లలు చాలా హంగ్రీగా ఉన్నారు. మేము తీసుకెళ్లిన లడ్డూలతో కడుపు నింపేసుకున్నారు. నెక్స్ట్ అండర్ వాటర్ సీ వాకింగ్. భలేగా ఉంది అసలు. బోల్డ్ అన్ని ఫిష్లు ఉన్నాయి, కలర్ కలర్ ఫిషెస్.
యాక్టివిటీస్ అయిపోయాయి. ఇంకో విషయం, మా లక్కీ పాప కూడా అండర్ వాటర్ వాకింగ్కి వచ్చింది. కానీ పాపం కొంచెం భయపడి ప్యానిక్ అయిపోయింది. గైడ్స్ వెంటనే పైకి తీసుకొచ్చేశారు. ఈ ఫోటోయే ప్రూఫ్. ఈ వాటర్ యాక్టివిటీకి మన కెమెరా అయినా మొబైల్ అయినా వాటర్ ప్రూఫ్ అయినా అలో చేయరు వాళ్ళు. మేమైతే ఐలాండ్లో బీచ్కి స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ నియర్ బై ఐలాండ్ మమ్మల్ని ఇంకో బోర్డులోకి షిఫ్ట్ చేశారు. ఈ షిఫ్టింగ్ ఏంట్రా బాబు, చాలా టైర్డ్ అయిపోయాం అసలు. పాపం మన లక్కీ బాబు చూడండి మొహం ఎంత దీనంగా పెట్టిందో. అండర్ సీ వాటర్ లో భయమేసి వచ్చేసాను మమ్మీ. హీ ఫైనల్ గా కొలారన్ ఐలాండ్ కి ల్యాండ్ అయ్యాం. కానీ ఈ ఐలాండ్ ని ఎక్కువ కోరల్ ఐలాండ్ అనే పిలుస్తారు. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. వాటర్ అయితే లైట్ గ్రీన్ కలర్ లో ఉంది. మన బోట్ గైడ్ మీటింగ్ పాయింట్ కి వెళ్దాము, ఫాలో అవ్వండి అని చెప్తుంది. మేము ఐలాండ్ లోకి చెప్పులు కొనుక్కున్నాక షూ లగేజ్ మాత్రం చాలా ఎక్కువైపోయింది మాకు. పాపం ఇక్కడ గైడ్స్ పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా కిందికి దించేస్తారు. మీటింగ్ పాయింట్కి వచ్చాం. బీచ్ చివరన అంబ్రెలా కింద భలే రిలాక్స్ అవుతున్నారు లాంగ్ చైర్ లో. దేశంగా దేశం వచ్చాం కదా, మన వాళ్ళకి బోల్డ్ అనే డౌట్లు. మన గైడ్కి ఏమో కోపం ఎక్కువ. 600 అయినా 1 o'clock కల్లా ఇక్కడ ఉండాలని చెప్తుంది. కళ్ళు మూస్తేర్చేలోపు మన బుడ్డిగాళ్ళు శాండ్ బాత్ చేసేస్తున్నారు. ఇక్కడ కొంతమంది బోట్లు పట్టుకుని తిరుగుతుంటారు. వాళ్ళు మేక్ మై ట్రిప్ వాళ్ళు. వాళ్ళ ప్యాసింజర్స్ కోసం అదొక సింబల్ అన్నమాట. బనానా రైడ్లు, జెట్ స్కీలు, స్కూబా డైవింగ్, అబ్బో బీచ్ అంతా కలకల్లాడిపోతుంది. లక్కీ పాప సైజుకి అలలు ఈడ్చి కొడితే పటాయాలు పడేలా ఉంది. అయ్యో మర్చిపోయి వాటర్లోకి చెప్పులు వేసుకొస్తే ఇలాగే ఫ్లోట్ అవుతాయి మరి. నెక్స్ట్ బనానా రైడ్, జెట్స్కి మేము బుక్ చేసుకోలేదు కానీ మా బుడ్డిగాళ్ళు బనానా రైడ్ చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ ఫ్లోటింగ్ బనానా సముద్రంలోకి 2 మనుషుల్ని ఈడ్చుకెళ్లి పడేస్తుంది. ఈ శాండ్ లో నాకు ఒక్క గుల్కరాయి కూడా కనపడలేదు, అంత స్వచ్ఛంగా ఉంది. లక్కీ పాప చలికి వణుకుతూ పళ్ళని పటపటలాడిచ్చేస్తుంది. బీచ్ లోకి వెళ్ళేసరికి మన పాపకి దెబ్బకి థాయ్ లాంగ్వేజ్ వచ్చినట్టుంది. తనకు తెలియదంతా మాట్లాడేస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ షాప్స్ ఉన్నాయి కదా, అక్కడ లాకర్స్ ఉంటాయి. మన లగేజ్ అక్కడ స్టోర్ చేసుకోవచ్చు సేఫ్టీగా. బై ద వే ఇక్కడ షూటింగ్ కూడా జరిగింది. ఎవడిగోళ్ళ వాడిదే ఫన్నీ మూవీ అసలు. అభిగాడు మాత్రం కేకలే కేకలు. అక్కడ ఫ్లోటింగ్ బెడ్ కనిపిస్తుంది కదా, ఏంటి బ్లాక్ డ్రెస్ అమ్మాయి చక్కగా పడుకునుంది అని చూస్తున్నాం. పైన డ్రోన్ తో వీడియో షూట్ చేస్తారంట. కాస్ట్ చాలా టూ మచ్, 2000 బాట్స్ అంటే 5000 రూపీస్. మా ఆయన ఏదో పెద్ద ప్లాన్ చేసినట్టున్నాడు. నేను లోపలికి వెళ్ళిపోవాలంట. ఊరికే బిల్డప్ కోసం అలా వెళ్ళి ఇలా వచ్చేసా. మనకు కొంచెం అతి జాగ్రత్త ఎక్కువ కదా. ఇక్కడ కిడ్స్ యంగర్సే కాదు, ఓల్డర్స్ కూడా ఫుల్ ఎంజాయ్. మా అబ్బులు గారిని ఒక్కలా గట్టిగా కొట్టేసింది. పాపం దెబ్బకు దడుచుకున్నాడు పిల్లోడు. మన దగ్గర బాగా డబ్బుంటే డ్రోన్ వీడియోలు షూట్ చేసిన వీడియో ఫొటోస్ కూడా ఇస్తాం. డ్రోన్ కున్న ఫ్లోటింగ్ కార్ట్ ని పడిపోకుండా మన గుండు బాస్ భలే మేనేజ్ చేస్తున్నాడు. ఈ డ్రోన్ బిజినెస్ ఉంటే చాలు బ్యాంకాక్ లో బడాబాబులు అయిపోవచ్చు. అదిగో మళ్ళీ ఇంకో అమ్మాయి వచ్చింది షూటింగ్ కి. మన లక్కీ పాప పాకుంటూ ఒడ్డు తీరానికి వచ్చింది చేపపిల్లల. మేమైతే ఇక్కడ ఒక ఫన్నీ గేమ్ చూసాం. కాలేజ్ స్టూడెంట్స్ అనుకుంటా అలా వెకేషన్కి వచ్చి భలే ఎంజాయ్ చేస్తున్నారు.
భలే ఫన్ ఉంటుంది అబ్బా కాలేజ్ డేస్ అంటేనే. టైం 12:30 అయిపోతుంది. అసలు టైం ఎలా గడిచిపోతుందో అర్థం కావట్లేదు. పిల్లలతో ఇంకా ఇంకా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. Abram, where are you? Abram, see Abram here. He is caring. ఈ డేస్ మాత్రం మాకు మళ్ళీ మళ్ళీ రావండి. మమ్మల్ని ఈ ఐలాండ్లో ఆడుకోవడానికి 2 hours టైం ఇచ్చారు. అంత ఈజీగా టైం ఎలా గడిచిపోయిందో కూడా అర్థం అవ్వట్లేదు. మా అభిగాడు మాత్రం వాళ్ళ డాడీని లక్క పిడతలా గడుచుకున్నాడు. వదలట్లేదు అసలు. పాపం బాగా దడుచుకున్నాడు బిడ్డ. వాటి భయం ఎలాగైనా పోగొట్టాలని చెప్పేసి వాళ్ళ డాడీ విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యయ్యో, పాపం స్విమ్మింగ్ వచ్చు కానీ కాన్ఫిడెంట్ గా లేడు పిల్లాడు సముద్రంలో. మన బుడ్డిగాడు సెట్ అయ్యాలా లేడు, అందుకే మైండ్ డైవర్ట్ చేసి బీచ్ చివర్లో ఆడిపిస్తున్నా. అయ్య బాబాయ్, సడన్ గా చూసి బొమ్మ అనుకున్నా. మెరమైడ్ లాగా భలే రెడీ అయింది కదా. ఇదిగో మన డ్రోన్ బాస్ వచ్చాడు. ఇతనిలో నాకు ఒక ఆశ్చర్యం కనపడిందండి. చౌకి రింగు పెట్టారా, రింగులో చెవు పెట్టారా? బీచ్ ఒడ్డును చూసారా? ఇక్కడంతా గొడుగులే గొడుగులు, వాటి కింద ఫోల్డింగ్ కాట్స్. సగం మంది బీచ్లో ఆడడం, వెళ్ళి రిలాక్స్ అవ్వడం. ఒక్కో కాట్ 100 బాత్స్. మన టైం అయిపోవచ్చింది. బాయ్ బాయ్ కోరల్ ఐలాండ్. మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే లాకర్స్ తీసుకున్నామని చెప్పాం కదా, లగేజ్ స్టోర్ చేసుకోవడానికి. అక్కడికే మనకి ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ ఉంటాయి కానీ అంత కంఫర్ట్గా ఉండవు. ఈ రోజుకి మా టైం అయితే అయిపోయింది. పెట్టాబేడ సర్దేసి ఈ ఐలాండ్ నుంచి జంప్. ఇటు తిరగండి ఇద్దరు, ఫోటో తీస్తా. ఇంకో సర్ప్రైజింగ్ మ్యాటర్ ఏంటంటే, మేము ఐలాండ్లో అడ్వెంచర్స్ చేసాం కదా, ఆ ఫొటోస్ అన్నీ ఈ బ్రిడ్జ్ పైన కలెక్ట్ చేసుకోవచ్చు. ఫొటోస్ మాత్రం బాగా వచ్చాయి కదా, ఒక్కొక్కటి 50 బాత్స్. మేమైతే 4 ఫొటోస్ తీసుకున్నాం. 200 బాత్స్ అయింది. అంటే ఇండియన్ కరెన్సీలో దగ్గర దగ్గర 500 రూపీస్ చేంజ్. ఈ ప్యాకేజ్లో మనకి ఒక్క ఫ్రేమ్ మాత్రం ఫ్రీ. మన పిల్లలకి అలిపే రాదు అసలు. పావురాలు వేటకు మొదలెట్టారు. వావ్, భలే వచ్చింది కదా ఫ్రేమ్. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు మాకు బాగా ఫ్రెండ్స్ అయ్యారు. ఆ చిన్న పాప అయితే మా పిల్లలతో భలే కలిసిపోయింది. నెక్స్ట్ ఇంకా బయటకు వచ్చేసరికి 2 అయింది. ఆకలి దంచేస్తుంది. ప్యాకేజ్లో ఇంక్లూడ్ కదా, ఇక్కడ వీళ్ళే ఫుడ్ పెట్టేస్తారు ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళి. మేము ఐలాండ్లో అండర్ వాటర్ వాకింగ్ చేసాం కదా, ఆ వీడియోస్ ఇక్కడ వాళ్ళు ఇస్తారంట. ఎలా ఇస్తారో చూద్దాం. ఇక్కడ వాళ్ళు QR కోడ్ కార్డ్ ఇస్తున్నారు. ఆ కార్డ్ స్కాన్ చేస్తే మన ఫొటోస్ మన డివైస్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేము వచ్చిన రెస్టారెంట్ స్పైస్ హట్ ఇండియన్ రెస్టారెంట్. ఫుడ్ ఎలా ఉందో మీరే చూడండి. పాపం ఈ వాటర్ యాక్టివిటీస్ తర్వాత పిల్లలకి చాలా ఆకలేసినట్టుంది. లంచ్ అయ్యాక ఎనర్జెటిక్గా తయారయ్యారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.